బాలానగర్ జోన్ పరిధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో పోగొట్టుకున్న ఒక 28 మొబైల్స్ ఇప్పటి వరకు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. వాటిని ఈరోజు మనం ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ మొబైల్స్ అందించడం జరుగుతూ ఉంది. గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్విరామంగా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు కనుక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా తస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం, దాంతోపాటుగా ఐఎంఈఐ నెంబర్, మీరు ఆ మొబైల్కి ఒక ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది, స్పెషల్ నెంబర్, అది అప్లోడ్ చేయడం. తర్వాత మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో ఓటర్ ఐడి కానీ ఇలాంటిది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయడం. తర్వాత ఇవి చేయడం. దాని తర్వాత కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ వస్తుంది అలాగ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం. లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము. మీ అప్పుడు మొబైల్ నెంబరు, ఐఎంఈఐ నెంబరు, ఐడి ప్రూఫ్ తీసుకొస్తే మేమే సిఐఆర్ పోర్టల్లో వీటన్నిటిని అప్లోడ్ చేసి దానికి ఒక పోలీసు కంప్లైంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు. తర్వాత మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది కానీ మీ బంధువులది కానీ ఎవరిదైనా ఒక ఆల్టర్నేటివ్ పోయిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఆ ఆల్టర్నేట్ నెంబర్ కూడా సిఐఆర్ పోర్టల్లో కనుక అప్లోడ్ చేసినట్టయితే మనకి ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా సిఐఆర్ పోర్టల్లో మళ్ళీ మనం నమోదు చేయాలి. అప్పుడు మీరు ఏ మొబైల్ అయితే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ లాక్ అయిపోతుంది, దాన్ని ఎవరు వాడడానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఎవరైనా కానీ ఆ మొబైల్ వాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో కొత్త సిమ్ వేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా ఒక మెసేజ్ వస్తుంది. దాంతో మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కుదిరితే మీరు సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి. లేదంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి. ఒక ఐడి కార్డు, ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, పాత మొబైల్ నెంబరు, ఐఎంఈఐ నెంబర్ తీసుకొని రండి. మేము తప్పకుండా మీ మొబైల్ పొందడానికి, మీ మొబైల్ మళ్ళీ తిరిగి మీరు పొందడానికి మేము సహాయం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఈ మొబైల్స్ దాదాపుగా ఏవైతే దొంగిలించబడినాయో ఆ మొబైల్స్ జగదీష్ మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే 28లో కూడా మనం బీహార్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఆ ఫోన్లు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఆ ఫోన్లు ఎక్కడెక్కడికో పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వస్తే కనుక మేము ఆ మొబైల్లో ఎవరైనా వాడడానికి ట్రై చేస్తే దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పని చేయండి, మీ మొబైల్ మీరు తిరిగి పొందండి. కొనడానికి ట్రై చేయకండి, ఎందుకంటే దానివల్ల ఇట్లా దొంగతనాలకి మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది. అదే కాకుండా ఆ మొబైల్లో రిమోట్ యాక్సెస్ యాప్స్ వేసి మీ కదలికలు కానీ, మీ విలువైన సమాచారాన్ని కానీ, మీ పర్సనల్ డేటాని కానీ వాళ్ళు తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి మీరు పాత మొబైల్స్ కొనడానికి ఎవరో కూడా ఆలోచించండి, ప్రయత్నించండి. మొబైల్ పోగానే వాళ్ళు వెంటనే ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తేనే మనకి మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇంకా సైబర్ క్రైమ్ దాకా పోయే అవకాశం లేదు. అది మా దృష్టికి రాలేదు, ఇప్పటివరకైతే మా దృష్టికి రాలేదు. మా దృష్టికి అయితే రాలేదు. ఇప్పుడు 28లో మా దృష్టికి రాలేదు. సార్, ఇప్పుడు సిఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేశాక ఆ స్టేటస్ తెలుసుకోవడమేనా సార్? ఎవ్రీ టైం మీకు కాల్ రిజిస్టర్ అదేనా సార్? స్టేటస్ మీకు మెసేజ్ వస్తుంది. మీకు దొరికితే మొబైల్ దొరికితే వెంటనే మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి మీ మొబైల్ ఇక్కడ ఫలానా దగ్గర ఉంది, వాడుతున్నారు, వాడడానికి ట్రై చేశారంటే ఒక మెసేజ్ వస్తుంది. స్టేటస్ తెలుసుకోవడం స్టేటస్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఒక నెంబర్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ కొట్టి మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు, దొరికిందా లేదా. ఎస్, నాకు పోలేదు సార్, తీసేసాను. నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను, నేను పని చేస్తే పక్కన పెట్టి బయటికి వెళ్ళి ఈనాడులో మీద వస్తుంది మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
थैंक्स बोलो सबको। చెప్పలేదు చెప్తాను అనుకున్నాను సార్. ఓకే నెక్స్ట్ కూడా ఎదురండి కనకాయ నెక్స్ట్ సంజయ్ కుమార్, రాజు, మనోహర్. మనోహర్ థ్యాంక్స్ చెప్పండి అందరూ ఒకసారి.